హాయ్ ఫ్రెండ్స్. హాయ్. ఈరోజు మేము చాలా మంచి షార్ట్ ఫిల్మ్ తీసాం మీకోసం. మొత్తం చూసి దయచేసి ఎంకరేజ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. దయచేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఈ షార్ట్ ఫిల్మ్ అనేది ఎవరిని ఉద్దేశించి చేయలేదు, కానీ చాలా మంచి మెసేజ్, ఒక ఆడపిల్ల ఫీలింగ్స్ గురించి. చాలా వరకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. బాయ్ బాయ్ బాయ్. కామెంట్ లైక్ మర్చిపోకండి. వాష్రూమ్కి వస్తాను. దొరికింది. అన్నయ్య చావు కారణమైన పిల్ల దొరికేసింది. మీరేం భయపడకండి, నేను ఈరోజు చంపేస్తాను దానివల్లే కదా ఇలా జరిగింది. మనకి మా నాన్న లేకుండా పోయాడు. మీరు వచ్చినంత కాగల కష్టం నాన్న. నేను ఎప్పుడు చంపేద్దామని చూస్తున్నాను. మీరు వచ్చేటప్పటికి ఇంకో 2 days పడుతుంది. ఇలా ఆలస్యం అయిపోతుంది. నేను వచ్చాను. మా నాన్న చావు కారణమైన త్వరగా పంపించేయాలి. అవన్నీ నాకు తెలియదు. నాకు తెలిసిందల్లా ఒకటే, అన్న మోసపోయాడు అంతే. వచ్చింది. కమింగ్ మ్యామ్. కమింగ్. అన్న తర్వాత మాట్లాడతాను. సారీ, కొంచెం గొంతు పట్టేసింది. ఎందుకో రాత్రి అంతా నిద్ర పట్టలేదు. ఇక్కడ కూర్చో. ఎక్కడ? నీ సీట్లో. నాకు సారీస్ అలవాటు బయటకు వచ్చినప్పుడు. అది ఎప్పటి నుంచో అమ్మ ఎప్పుడు అవే కడుతుంది. శారీలు అయితే బాగా చూడొచ్చు కదా అందరూ. నిన్ను అడిగారా? అదేం కాదు. శారీలో అయితే బాగా డీసెంట్గా ఉన్నావని చెప్పి అందరినీ వెంట పడతారు. బాగా వాళ్ళు వేసుకోవచ్చు. మీరు చాలా ఫన్నీగా మాట్లాడుతున్నారు. అలాగే ఉంటాను నేను. పని ఫస్ట్ డే కదా, సరదాగా కొంచెంసేపు మాట్లాడుకుందాం. నేను ఎవరేమన్నా లైట్గా తీసుకునే అమ్మాయిని. అంత లైట్ తీసుకుంటాను. మళ్ళీ చచ్చిపోయినా అంత ఇంకా చంపిస్తే బాగానే మాట్లాడు. ఏం లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిన్ను ఎవరైనా ఎత్తకపోయి కిడ్నాప్, ఎవరు ఎవరైనా చెప్పి చేస్తారండి కిడ్నాప్. నన్నా? నా దగ్గర ఏముందని? నీ దగ్గర ఏముండక్కర్లేదు, నువ్వే చాలు. అలా అనకండి. నాకు అటువంటి భయం. నేను సినిమాల్లోనే అలాంటి వస్తే తిప్పేస్తాను, సీరియల్లో కూడా. ఇప్పుడు చెప్పు, నిన్ను ఎవరైనా ఎత్తకపోతే ఏం చేస్తాను? ఏం చేస్తాను? ఏడుస్తాను. ఎవరైనా వస్తారని చూస్తాను, అంతే. అంతే మ్యామ్. నేను ఫర్ ఎగ్జాంపుల్ మరి వర్క్ అన్నారు. వర్క్ మనం మాట్లాడుకోవాలి కదా, ఫ్రెండ్షిప్ అంటే. అవును, ఏంటి ఊర్లో ఎవరు లేరు వచ్చేదారిలో? ఇది ఊరు కాదు కదా, నా హౌస్. ఆఫీస్ చేసుకున్నాను. నిన్న డౌట్ వచ్చింది కానీ అప్పుడు అడగకూడదని అడగలేదు. రెంట్కి తీసుకున్నాను, రీసెంట్గా వచ్చాను. నాకు ఎవరో అమ్మాయి ఫోన్ చేసింది, మీ దగ్గర ఏదో ఒక జాబ్ వస్తుందని. జాబ్ సంగతి అంత ఇంట్రెస్ట్ కాదు. లోన్స్ ఉన్నాయి మమ్మీ డాడీ ఉన్నప్పుడు. చూస్తుంటాను బయట. అయితే ఎగ్జాంపుల్కి నీకు కాలు కట్టేశాను, చేతిలో కాళ్ళు. నాకా?
కట్టేశాక ఉమ్. ఎక్కడికి కదలేకపోయినప్పుడు ఏం చేస్తారు? నోరు మూసుకొని కూర్చుంటాను వాళ్ళు ఇప్పేదాకా. వాళ్ళు ఇవ్వకపోతే ఏడుస్తాను. అంతేనా? ఇంకేం చేయగలం మేము ఆడపిల్లలు. బాగా మగవాళ్ళు అంటే కొంచెం గట్టిగా కొడతారు, కానీ ట్రై చేస్తాను మ్యాక్సిమం. అయితే ఒకసారి నాకు అర్థమైంది, మీరు ఏదైనా ఇంపార్టెంట్ వర్క్ నాకు ఇవ్వబోతున్నారు. మీ ఫైల్స్ అవి తెచ్చేటప్పుడు ఎవరైనా కిడ్నాప్ చేస్తారనా నన్ను? ఇప్పుడు నీ కాళ్ళు చేతులు కట్టాను, ఏం చేస్తా చూస్తాను. ఇప్పుడు వద్దు, తర్వాత ఎప్పుడైనా చేస్తాను. ఇప్పుడు వద్దు. ఇప్పుడే ఖాళీ ఫస్ట్ డే కాబట్టి ఫ్రీగా ఉన్నాము. ముందు ముందుకి ఇంకెక్కడ ఖాళీ ఉంటాం? ఏం బయటకు పోతావు అవసరం? కదా. ఏదైనా అవసరం ఉందా నాకు? అవసరం అంటే ఇప్పుడు అది జస్ట్ ఫర్ ఫన్, తెలుసుకోవు కదా. అట్లా కాదు, మీరెవరో నాకు ఇంకా తెలియదు కదా. తెలియడానికి ఏముంది, ఉద్యోగం ఇచ్చాను. ఏంటి అలా అయితే నువ్వు నాకేం తెలుసు అని నీకు ఇంత ఇంపార్టెంట్ కాదు. అయ్యో, మీరు పూర్తి కట్టేస్తున్నారు. ఇది కట్టడం అంటారా? జస్ట్ ఇలా ముందు వేస్తున్నాను సింగిల్ ఇది. ఇప్పుడు నాకు ఏదైనా అర్జెంట్ అయితే అలా వెళ్తాను. అప్పుడు ఇప్పేస్తాను. ఇప్పండి. ఇప్పేస్తాను. అందరికీ తెలిసిందే కదా. ఏం తెలుసు? ఏం తప్పించుకుంటాం? ఎవరైనా కిడ్నాప్ చేస్తే, ఎవరైనా పోలీసులు తెలిసిన వారు. అంటే నేను గర్ల్ కదా, నేను కడితే ఎవరు తప్పించుకోగలను, ట్రై చేయి. ఇప్పుడు ఒక నిమిషం జడ వెళ్ళాలిస్తాను. జడతోనే అందరిని కొట్టుంటాం. మీరు అలా అంటున్న నవ్వుతుంది. నవ్వుతావు. గాజులు ఉంచొచ్చా? గాజులు ఉంచచ్చు. నేనేం చేసుకుంటాను ఈ గాజులు? నేనేం చేయలేనండి కిడ్నాప్ అయితే. అంత చేతకాని దాన్ని ఎందుకో మరి అందరికి వెంట పడతావు. నేనా? మీరు ఎక్కువ అనేస్తున్నారు అలాంటివి. నేను ఇంకా తక్కువ అన్నాను. ఎంతమంది నెట్టి వల్ల వేసుకున్నా? నిన్న వాళ్ళ అన్నారు. ఏ వాళ్ళ? వాళ్ళ గుర్తురావట్లేదు అనమాట, ఎంతమంది ఉన్నారో వాళ్ళని. మీరు సీరియస్గా చెప్తున్నారా? సీరియస్గా చిల్లీగా చెప్పడానికి నువ్వు నాకేమవుతావు? అసలు ఎవరో తెలీదుగా మీరు నాకు. నాకు నువ్వు మాత్రం తెలుసా? మా అన్న వాళ్ళే తెలుసు. ఇప్పుడే కడతారా ఎవరైనా? మీరు సరదాగా అంటున్నారు అనుకున్నాను. సరదా అనడానికి నీతో నాకు సంబంధం ఏమి లేదు. ఇది గుర్తుందా? నాదా? ఇది చూసుకో. నాకేం గుర్తులేదే. అది ఎందుకు అందరూ వేసుకునేది? ఇది నీదే. నాది కాదు, నాలో ఎన్ని ఉంటాయో. ఇది కరెక్ట్గా నీదే. నీ దగ్గర నుంచి నా ఇంటికి చేరింది. మెడలో వేసుకునేది మీ ఇంటికి ఎలా వస్తుంది? నువ్వు వాళ్ళలో వేసుకొని తిప్పుకున్నావే. నేను రోజుకొకటి వేసుకుంటాను, నాకు అదే గుర్తుండు. అయితే రోజుకొకటి తిరుగుతున్నప్పుడు మా అన్నని పెద్ద పెద్ద ప్రేమించాను. మాటలు అనకండి. మీరెవరు అనుకుంటున్నారో? మీ అన్న అంటున్నారు. నీ పేరు కౌసల్య తెలుసు. నువ్వు మీ అమ్మాయికి ఒకదానొక కూతురికి తెలుసు. నీ వెంట తిరిగేవాడి గురించి మర్చిపో. మరి మా మమ్మీ డాడీ ఇప్పుడు ఏమయ్యారో తెలీదా? అవన్నీ నాకు అనవసరం. మా అన్న ఏమయ్యాడో నాకు అది ముఖ్యం. పక్క గురించి నాకైతే. హెల్ప్, హెల్ప్, ఎవరైనా కాపాడండి. హెల్ప్, రక్షించండి, రక్షించండి. ముందే ఉంచుకున్నాను. నీ వల్ల బంగారంలో చదువుకోండి, నాకు ఎంతో బాగా చూసుకుంటాడు అనుకున్నాను. మా అన్న చచ్చిపోయాడు. నీ మూలంగా ఈరోజు మా అన్న లేకుండా వంటనే. దానికి నువ్వే సాక్ష్యం. ఈ చున్నీ నీ చున్నీ, ఈ చున్నీతో వేసుకోవాలని చెప్పాడు. ఏం చూపిస్తే మా అన్న నీ వెంట పడ్డాడు, నన్ను కూడా వదిలేశాడు. చెయ్యేది చెయ్యేది
కూడా నేను ఇలాగే బాధపడ్డాను. ఎంత బాధపడుంటాడు మమ్మీ. ప్రేమించి తిరిగి ఆడుతో మోసం చేస్తావా? నువ్వు మోసం చేసినందుకు చచ్చిపోయావు. దానికి నేను ఏడవను. నిన్ను చంపే తీరుతాను. ఎవరిని అడిగినా చెప్తారే నువ్వే కారణమని. ఏ ఒక్కరిని అడిగినా నా తిప్పులో అదే చేసిందని చెప్తారు. మోసం చేయడానికి చీర కట్టుకొని వచ్చావన్నమాట. ఇక్కడే అబ్బాయి ఉంటే అడుతండి తిరిగేసి డబ్బు సంపాదించద్దు. తీయకు.